ఒక పచ్చని గ్రామంలో సాయి అనే అబ్బాయి ఉండేవాడు. సాయి చాలా మంచివాడు, కాని ఒక అలవాటు ఉండేది. తనకు నచ్చినది దొరకకపోతే వెంటనే నిరాశ పడేవాడు. ఆ గ్రామం చివర ఒక పాత కొండ ఉండేది. పిల్లలంతా ఆ కొండ దగ్గరకు వెళ్లడానికి భయపడేవారు. అక్కడ ఒక రహస్యం ఉందని ఊరిలో చెప్పుకునేవారు. ఒక రోజు సాయి తన తాతను అడిగాడు, "ఆ కొండలో ఏముంది తాతయ్యా?" తాత నవ్వుతూ అన్నాడు, "అక్కడ అద్భుతం ఉంది. కాని అది ఓర్పు ఉన్నవాళ్లకే కనిపిస్తుంది." సాయికి ఆసక్తి కలిగింది. తన స్నేహితులు రాము, లతతో కలిసి ఆ కొండకి వెళ్లాలని నిర్ణయించాడు. ఉదయం ముగ్గురు బయలుదేరారు. కొండ ఎక్కడం కష్టం. రాళ్లు ఉన్నాయి, చెమటలు వచ్చాయి. రాము అన్నాడు, "వెళ్ళిపోదాం, ఇక్కడ ఏమీ లేదు." లత కూడా అలసిపోయింది. కానీ సాయి చెప్పాడు, "కొంచెం ఓర్పు, ఇంకొంచెం ముందుకు వెళ్ళుదాం." అలా కొండ పైకి చేరుకున్నారు. అక్కడ వాళ్లు చూసింది ఒక చిన్న నీటి ఊట. అందులో నీరు మెరిసిపోతూ ఉంది. లత ఆశ్చర్యంగా అడిగింది, "ఇదే అద్భుతమా?" అప్పుడే అక్కడ ఒక వృద్ధుడు కనిపించాడు. ఆయన మెల్లగా చెప్పాడు, "ఇది సాధారణ నీరు కాదు. ఇది మనసు చూపిస్తుంది." రాము ముందుగా నీటిలో చూశాడు. తన భయం కనిపించింది. లత చూసింది. తన సందేహాలు కనిపించాయి. సాయి చూసినప్పుడు అందులో తన మనసు కనిపించింది. కాని అది మారుతూ ఉంది. అప్పుడే సాయికి అర్థమైంది, తన మనసే అసలు అద్భుతం అని. వృద్ధుడు నవ్వుతూ అన్నాడు, "ఓర్పు, ధైర్యం, దయ ఉంటే జీవితం అద్భుతమే." అంతే, ఆ వృద్ధుడు మాయమైపోయాడు. ముగ్గురు పిల్లలు మెల్లగా ఇంటికి వచ్చారు. సాయి ఇక చిన్న విషయాలకు నిరాశ పడలేదు. రాము భయాన్ని తగ్గించాడు. లత ధైర్యంగా మారింది. కొండ మాత్రం అక్కడే ఉంది. కాని అద్భుతం ఇప్పుడు పిల్లల మనసుల్లో ఉంది. నీతి, అద్భుతాలు బయట కాదు, మనలోనే ఉంటాయి. ఓర్పు, ధైర్యం, మంచి మనసే నిజమైన మంత్రం.